లాస్ట్ క్లాస్లో మనం ఎమర్జింగ్ టెక్నాలజీస్ గురించి చదువుకున్నాం కదా. ఈ క్లాస్లో స్పేస్ టెక్నాలజీ గురించి చదువుకుందాం. నేను చదివిన మెటీరియల్లో స్పేస్ టెక్నాలజీ గురించి చాలా చాలా లెంతీగా ఉంది. చాలా చిన్న చిన్న వాటిని కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాకపోతే మనకి మన సిలబస్ ఆధారంగా మూడు పాయింట్లు అడిగాడు. ఒకటి, లాంచ్ వెహికల్స్ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఏ లాంచ్ వెహికల్స్ ఉన్నాయి, అంటే ఏ టైప్ రాకెట్స్ ఉన్నాయి, తర్వాత రీసెంట్గా ఏ ప్రయోగాలు చేశారు, తర్వాత స్పేస్ మిషన్స్ ఉంటాయి కదా, చంద్రయాను, గగన్యాను, శుక్రయాన్, వీటి గురించి అడిగారు. ఈ 3 టాపిక్లు మాత్రమే అడిగాడు. సో మనం వీటి గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. ఫస్ట్ మనకి ఇండియాలో స్పేస్ రీసెర్చ్ అంటే గుర్తొచ్చేది ఇస్రో సంస్థ. ఆ ఇస్రో సంస్థ ఎలా స్టార్ట్ అయిందంటే 1961లోన ఈ స్పేస్ రీసెర్చ్ కోసం జవహర్లాల్ నెహ్రూ ఈ ఇస్రోని ఇన్కాస్పియర్ అనే సంస్థ ద్వారా స్థాపించారనమాట. స్పేస్ రీసెర్చ్ కోసం ఈ సంస్థను స్థాపించారు. ఇది వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలో ఆ విభాగంలో ఒక భాగంగా ఉండేది. 1962లో స్టార్ట్ చేశారు. ఈ 1961లోన దీనికోసం ప్రపోజల్ వచ్చిందనమాట. ఈ ఇన్కోస్పియర్ అనే సంస్థకి విక్రమ్ సారాభాయ్ ఫస్ట్ చైర్మన్. తర్వాత ఈ ఇన్కోస్పియరే 1969లో ఇస్రోగా చేంజ్ అయింది. ఇన్కోస్పియర్ అంటే ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ సైన్స్ స్పేస్ రీసెర్చ్. ఇస్రో అంటే తెలుసు కదా ఇంకా మనకి. 1969లో స్టార్ట్ అయింది. తర్వాత 1972లోన స్పేస్ కమిషన్ని స్టార్ట్ చేశారు. ఈ 1972లోనే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అనే ఒక కొత్త భాగాన్ని, అంటే కొత్త ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఎలా ఉందో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ని స్థాపించారు. ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్లోకి ఇస్రోని కూడా జాయిన్ చేశారనమాట. అంతవరకు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలో ఉన్న ఇస్రోని డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్లోకి ట్రాన్స్ఫర్ చేశారనమాట. జూన్ 1 నుంచి ఇస్రో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్లోనే ఉంది. తర్వాత మనకి లాంచ్ వెహికల్స్ ఉంటాయి. ఇది ఇంట్రడక్షన్. లాంచ్ వెహికల్స్ వచ్చేసి ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, ఎస్ఎస్ఎల్వి అని ఉన్నాయి. మనకి ఫస్ట్ ఎస్ఎల్వి గురించి తెలుసుకుందాం. ఎస్ఎల్వి అంటే శాటిలైట్ లాంచింగ్ వెహికల్. 1970లో ఫస్ట్ వెహికల్ని స్టార్ట్ చేశారనమాట. ఇది 40 కేజీల బరువున్న ఉపగ్రహాలని 400 కిలోమీటర్ ఎత్తు వరకు తీసుకెళ్ళగలదు. దీనికి ఫస్ట్ ప్రయోగం వచ్చేసి 1979 ఆగస్టు 10న స్టార్ట్ చేశారు. అది ఫెయిల్ అయింది. తర్వాత సెకండ్ది వచ్చేసి 18th జూలై 1980లో స్టార్ట్ చేశారు. అది సక్సెస్ అయింది. ఇది మొత్తం మీద 4 ప్రయోగాలు చేస్తే 2 సక్సెస్ అయినాయి, 2 ఫెయిల్ అయినాయి. ఇది వచ్చేసి సాలిడ్ ఇంధనంతో, ఘన ఇంధనంతో నడుస్తుంది అన్నమాట. ఘన ఇంధనం అంటే మనకి గన్ పౌడర్ ఉంటుంది కదా, గన్ పౌడర్ని మండించడం ద్వారా ఇది శక్తి ఉత్పత్తి చేసుకొని పైకి వెళ్తుంది అనమాట. దీంట్లో 4 దశలు ఉంటాయి. ఇంకా ఈ ఎస్ఎల్వికి సంబంధించి లాస్ట్ మిషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 4th 1983లో స్టార్ట్ చేశారు. ఇది వచ్చేసి 2 సక్సెస్ అయినాయి, 2 ఫెయిల్ అయినాయి అని చెప్పాను కదా. దీని ద్వారా ప్రయోగించిన 4 రాకెట్లు కూడా రోహిణి టెక్నాలజీ ఉపయోగించి స్టార్ట్ చేశారన్నమాట. మనం రోహిణి రాకెట్ అని ఉంటాయి కదా, అవి రోహిణి టెక్నాలజీ అనేది ఈ ఎస్ఎల్వి రాకెట్ల ద్వారానే ప్రయోగించారనమాట. తర్వాత ఏఎస్ఎల్వి వచ్చేసి అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. ఇది సెకండ్ జనరేషన్ వెహికల్ అనమాట. దీనిలోనే 150 కేజీల బరువు గల ఉపగ్రహాలని 400 కిలోమీటర్ పరిధిలో పెట్టగలదు. ఇది కూడా ఘన ఇంధనాన్ని ఉపయోగిస్తుంది. సాలిడ్ ప్రొపెల్లెంట్ అంటే గన్ పౌడర్ అని. దీంట్లో 5 దశలు ఉంటాయి. అంటే మండించడము, అది పైకి వెళ్ళడం, ఆ దశలన్నీ ఉంటాయి. మనకి అంత డెప్త్ సైన్స్ అవసరం లేదు, ఎందుకంటే మనం ఆర్ట్స్ స్టూడెంట్లు కాబట్టి. అఫ్కోర్స్ నేను సైన్స్ స్టూడెంట్ అయినా కూడా అంత డెప్త్ అవసరం లేదు. మనకి లాంచింగ్ వెహికల్స్ ఇంపార్టెంట్, అవి ఎక్కడ ఉన్నాయి, ఏవేవి చేసాయి అనేది ఇంపార్టెంట్, ఎప్పుడు ప్రయోగించాయి అనేది ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ వచ్చేసి 1979లోనే స్టార్ట్ చేశారు. ఆగస్టు 10న ఫస్ట్ రాకెట్ ప్రయోగం చేశారు. అది ఫెయిల్ అయింది. తర్వాత దీంట్లోనే అన్ని SROSS వాటినే ప్రయోగించారు అనమాట. SROSS అంటే ఏం లేదు, స్ట్రెచ్డ్ రోహిణి శాటిలైట్ సిరీస్ అనమాట. మనం ఎస్ఎల్విలో రోహిణి సిరీస్ ఉంటాయి 4, దీంట్లోన స్ట్రెచ్డ్ రోహిణి సిరీస్ ఉంటుంది అనమాట. దీంట్లో భాగంగా 4 మిషన్లు స్టార్ట్ చేశారు. 1979 నుంచి 1981 వరకు 3 మిషన్లు ఉంటాయి. దాంట్లోన 3 ఫెయిల్ అయినాయి అనమాట. 1983లో అంటే ఇవన్నీ సక్సెస్ అయినాయి. 1979 నుంచి 1918 వరకు సక్సెస్ అయినాయి. దాంట్లో 3వది ఫెయిల్ అయిందనమాట. 1983లోన ఇది లాస్ట్ది సక్సెస్ అయింది. 1981లోది ఫెయిల్ అయింది, 1983లో సక్సెస్ అయింది. ఇక్కడ 1979 నుంచి 1979, 1980, 1981 3 ప్రయోగించారు. ఆ 3లో 81లో ప్రయోగించింది మాత్రమే ఫెయిల్ అయిందనమాట. తర్వాత 1983లోన లాస్ట్ది ప్రయోగించారు, అది సక్సెస్ అయింది. ఇంకా పిఎస్ఎల్వి వచ్చేసి మనకి పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. ఇది బాగా
నమ్మదగిందనమాట. ఈ వెహికల్ అనేది ఇంకా దీంట్లో నుంచి పెడితే ఆల్మోస్ట్ సక్సెస్ అయినట్లే. దీన్ని గెలుపుగురం, ఇస్రో గెలుపుగురం అని అంటారు పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ని. ఇది 1400 కేజీల నుంచి 1750 కేజీల వరకు ఉపగ్రహాలను మోసుకొని పోగలదంట. దీని పొడవు వచ్చేసి 44 మీటర్లు, విడ్త్ వచ్చేసి 2.8 మీటర్లు. దీంట్లో 4 దశలు ఉంటాయి. ఫస్ట్ దశలోన ఘన ఇంధనం ఉంటుందంట. ఘన ఇంధనం అంటే ఇక్కడ గన్ పౌడర్ కాదు, HTPB అని ఉంటుంది, హైడ్రాలిక్ టర్మినేటెడ్ పాలీబూటాడైన్ అని. ఇది ఘన ఇంధనము. తర్వాత PS3లో కూడా సేమ్ ఈ ఘన ఇంధనాన్ని వాడతారు అనమాట. 4 ఉంటాయి కదా, 4 ఛాంబర్లోన ఫస్ట్ ఛాంబర్, థర్డ్ ఛాంబర్లో ఘన ఇంధనం ఇది హైడ్రాక్సిల్ టర్మినేటెడ్ పాలీబూటాడైన్ వాడతారు. ఇంకా రెండో దాంట్లోనే, నాలుగో దాంట్లోన ద్రవ ఇంధనం వాడతారు అనమాట. అన్సిమెట్రికల్ థైమిథైల్ హైడ్రోజన్, UNDH అంటారు, అన్సిమెట్రికల్ థైమిథైల్ హైడ్రోజన్. తర్వాత N2O4 ఉంటుంది, డైనైట్రో టెట్రాక్సైడ్ అనమాట. ఇది లిక్విడ్. దీన్ని ఉపయోగించి మండించి రాకెట్ని పైకి పంపిస్తారు. అంటే ఫస్ట్ థర్డ్లోన ఘన ఇంధనము, సెకండ్ ఫోర్త్లో ద్రవ ఇంధనం యూజ్ చేస్తారు అనమాట PSLVలో. ఇంకా ఈ PSLVలోనే మనకి వికాస్ ఇంజిన్ అనేది ద్రవ ఇంధనంతో నడిచే వెహికల్ అనమాట. ఇస్రో తయారు చేసింది ఇది ద్రవ ఇంధన రాకెట్ని. 1970లో ఫ్రాన్స్కి చెందిన వైకింగ్ 4A అనేది మన వాళ్ళు ఫ్రాన్స్కి వెళ్ళి మనకి ఒక మూవీలో చూసాను, నంబి నారాయణన్ మూవీ. ఆ నంబి నారాయణన్ ఇవి శాస్త్రవేత్తలను తీసుకొని పోయి ఈ వైకింగ్ 4A రాకెట్ని, ఆ ఇంజిన్ ఎలా తయారు చేస్తారో నేర్చుకొని వచ్చి మన ఇండియాలోన వికాస్ ఇంజిన్ని తయారు చేసినట్లు చెప్తారనమాట. ఈ వికాస్ ఇంజిన్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ అంటే ఒక గ్రేట్ అచీవ్మెంట్లా చెప్తారనమాట. దీంట్లో PSLVలోన రకాలు ఉంటాయి. ఫస్ట్ PSLV G అంటే జనరిక్ అని అర్థము. దీంట్లోన 6 స్టాప్ అండ్ బూటర్స్ ఉంటాయి. స్టాప్ అండ్ బూస్టర్స్ అంటే ఇప్పుడు రాకెట్ ఇట్లా ఉంటుంది కదా, రాకెట్ ఇట్లా ఉంటే చిన్న చిన్నవి ఇక్కడ ఉంటాయి చూడండి, పైకి వెళ్ళేవి. రాకెట్కి కింద ఒక 4 మిసైల్స్ లాగా ఉంటాయి, వాటిని స్ట్రాప్ అండ్ బూస్టర్స్ అంటారు అనమాట. ఈ స్ట్రాప్ అండ్ బూటర్స్ 6 ఉంటాయి PSLV Gలోన. ఇవి ఒకటి 11 మీటర్లు ఉంటాయి. ఇవన్నిటి బరువు కలిపి 53 టన్నుల బరువు ఉంటుంది. 53 టన్నుల ఇంధనాన్ని మోయగలవు అనమాట ఇవి. తర్వాత PSLV CA అంటే కోర్ అలోన్లో స్ట్రాప్ అండ్ బూటర్స్ ఉన్నాయి. ఓన్లీ రాకెట్ మాత్రమే ఉంటుంది. కోర్ అలోన్ అంటే అలోన్గా ఒక రాకెట్ మాత్రమే ఉంటుంది. ఇవి తక్కువ బరువు ఉన్న వాటిని మోసుకెళ్తాయి అనమాట. ఇంకా PSLV XL అంటే ఎక్స్పెండబుల్ లాంచ్, అంటే పెద్ద వాటిని దీని ద్వారా ఉపయోగిస్తారు అనమాట. దీంట్లో PSOM XL అనేది స్ట్రాప్ అండ్ బూటర్స్ వాడతారు అనమాట. ఇంకా ఎక్కువ సామర్థ్యం అంటే ఈ స్ట్రాప్ అండ్ బూటర్స్ అనేవి ఎక్కువ మండుతాయి, ఎక్కువ సామర్థ్యాన్ని విడుదల చేస్తాయి అనమాట. ఇంకా 1400 కేజీల నుంచి 1700 కేజీలు ఉన్న ఉపగ్రహాలని ఇవి తీసుకెళ్తాయి అనమాట పైకి. ఇంకా ఇవి జియో స్టేషనరీ శాటిలైట్స్ కోసం ఇవి వాడతారు. మామూలుగా అంటే జియో స్టేషనరీ శాటిలైట్స్ అనేవి ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఇది భూమి అనుకోండి, ఇది భూమి అంటే ఇక్కడ దాకా ఉంటాయి చూడండి, ఇవన్నీ పోలార్ శాటిలైట్స్. మధ్యలో ఒక స్పేస్ ఉంటుంది. ఈ స్పేస్ తర్వాత జియో స్టేషనరీ కానీ జియోసిమెట్రికల్ శాటిలైట్స్ కానీ తిరుగుతుంటాయి. ఇక్కడ దాకా అన్ని రాకెట్లు పోగలవు, కాకపోతే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పోవడానికి చాలా కష్టము. ఇక్కడ వరకు పోయే స్టామినా మాత్రము ఈ GSLV XLకి మాత్రమే ఉంటుంది అనమాట. వీటి కోసమే దాన్ని ఉపయోగిస్తారు. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళే వాటి కోసం GSLVని స్టార్ట్ చేస్తారు, కానీ వాటికంటే ఇవే ఎక్కువ ఉపయోగపడుతున్నాయి అన్నమాట. తర్వాత PSLV QL అనమాట. ఈ QL అనేది రీసెంట్గా తయారు చేశారు. ఇంకో దాన్ని కూడా రీసెంట్గా తయారు చేశారు. DL QL రీసెంట్గా తయారు చేశారు. PSLV DLలో 2 స్ట్రాప్ అండ్ బూటర్స్ ఉంటాయి. 1200 కేజీల దాకా శాటిలైట్స్ని తీసుకొని పోతాయి. ఇవి సన్ సింక్రోనైజ్ ఆర్బిట్ కోసం వెళ్తాయి అనమాట. సన్ సింక్రోనైజ్ ఆర్బిట్ అంటే ఏం లేదు, ఇప్పుడు భూమి ఉంటుంది కదా, ఈ భూమి సూర్యుడు ఉంటాడు, ఈ భూమి తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక శాటిలైట్ ఉంటే ఈ సూర్యుడు ఎలా అయితే ఉంటాడో ఆ సైడే ఉంటుంది అనమాట. అంటే ఈ శాటిలైట్ చేంజ్ అవుతుంది, ఇంకా ఇక్కడే ఉంటుంది. భూమి చేంజ్ అవుతుంటుంది కదా, ఎక్కడైతే సూర్యుడు వెలుగు ఉంటుందో ఆ సూర్యుని వెలుగు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట. భూమి ఇలా తిరిగితే అలానే తిరుగుతూ ఉంటుంది. అయితే ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడే ఉంటుంది. దాన్ని సోలార్ సింక్రోనైజ్ ఆర్బిట్ అంటారు అనమాట. ఆ కక్షని అంటే వెలుతురు పడే చోట మాత్రమే ఉంటుంది అనమాట ఆ కక్ష. ఇంకా PSLV C44లో 2019లో ఈ రాకెట్ని ప్రయోగం చేశారు. ఆ రాకెట్లో ఈ వేరియంట్ని ఉపయోగించారన్నమాట, PSLV C44 అని. దీని గురించి తర్వాత చెప్పుకున్నాం. తర్వాత PSLV QL, దీంట్లోనే 4 లైట్ స్ట్రాప్ అండ్ బూటర్స్ ఉంటాయన్నమాట, 4 ఉంటాయి దీంట్లో. తర్వాత PSLV C45లో దీన్ని ఉపయోగించారు మొట్టమొదటిసారిగా. ఇది 1523 కేజీల నుంచి శాటిలైట్ని
సన్ సింక్రోనైజ్లోనే ఈ సన్ సింక్రోనైజ్ ఆర్బిట్లోనే ప్రవేశపెట్టడానికి ఇది ఉపయోగిస్తారు. ఇది 1257 కేజీలు మాత్రమే. ఇది 1523 కేజీలని ప్రవేశపెట్టగలదు. ఇంకా పిఎస్ఎల్విలోన ఫస్ట్ యాత్ర ఇది QL4లో ఫస్ట్ యాత్ర ఫెయిల్ అయింది. తర్వాత ఇది కాదు ఈ పిఎస్ఎల్వి స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ యాత్ర ఫెయిల్ అయింది. తర్వాత 1993 నుంచి 2024 వరకు 60 సార్లు ప్రయోగం చేస్తే ఓన్లీ 3 మాత్రమే ఫెయిల్ అయ్యాయి. అవి ఏమంటే పిఎస్ఎల్వి D1 ఫస్ట్ ప్రయోగించింది, పిఎస్ఎల్వి C1, పిఎస్ఎల్వి C39. ఈ 3 మాత్రమే ఫెయిల్ అయ్యాయి, మిగతావన్నీ సక్సెస్ అయినాయట. అందుకే దీన్ని ఇస్రో గెలుపుగురం అంటారు. ఇంకా జిఎస్ఎల్వికి వస్తే జియోసిమెట్రికల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అనమాట. ఇందాక చెప్పారు కదా, ఇక్కడ సోలార్ ఆర్బిట్ కైట్ నుంచి పైన ఉండే ఈ ఆర్బిట్కి రాకెట్ని మోసుకుపోవడానికి దీన్ని ఉపయోగిస్తున్నారని జియో స్టేషనరీ ఆర్బిట్స్ కోసం ఇస్రో తయారు చేసింది. తర్వాత ఫస్ట్ జిఎస్ఎల్వి D1 అనేది 2001 ఏప్రిల్ 18న స్టార్ట్ అయింది. తర్వాత లాస్ట్ అనేది ఇన్సాట్ 3DS అంటే రీసెంట్గా ప్రయోగించింది అనమాట. ఇన్సాట్ 3DS అనేది 17 ఫిబ్రవరి 2024లో స్టార్ట్ చేశారు. తర్వాత దీని హైట్ వచ్చేసి 49 మీటర్లు, విడ్త్ వచ్చేసి 2.8 మీటర్లు, బరువు 4,14,000 కేజీలు ఉంటుంది. ఇది వచ్చేసి 6,000 కేజీల ఉపగ్రహాలని తీసుకొని పోగలదు. ఇది లోయర్ ఎర్త్ ఆర్బిట్ అంటారు. ఇక్కడ భూమికి దగ్గర ఉండేదాన్ని లోయర్ ఎర్త్ ఆర్బిట్ అంటారు. ఈ లోయర్ ఎర్త్ ఆర్బిట్కి 6,000 కేజీలని తీసుకోపోగలదంట. లోయర్ ఎర్త్ ఆర్బిట్ అంటే 400 కిలోమీటర్లు లోపు ఉంటుంది, భూమికి 400 కిలోమీటర్ల లోపు ఉండేది లోయర్ ఎర్త్ ఆర్బిట్ అంటారు. దానికి 6,000 కేజీల ఉపగ్రహాన్ని కానీ తీసుకెళ్ళగలదంట. సన్ సింక్రోనైజ్కి అయితే 3,000 కిలోగ్రాములు ఉండేదాన్ని కానీ తీసుకుని పోగలదు. ఇంకా జియో స్టేషనరీకి అయితే 2,500, అంటే ఎత్తు పెరిగే కొద్దీ బరువు తగ్గుతుంది అనమాట. ఇంకా మొత్తం దీంట్లో 3 దశలు ఉంటాయి. మొదటి దశలో ఘన ఇంధనం వాడతారు, అదే HTBP అని చెప్పాం కదా, హైడ్రాక్సిల్ టెర్మినేటెడ్ పాలిబ్యూటైడిన్. ఇంకా రెండవ దశలో ద్రవ ఇంధనం అంటే వికాస్ ఇంజిన్ వాడతారు, ఇది UNDH N2O4 వాడతారు ఇందాక చెప్పినట్లే. మూడవ దశలో క్రయోజెనిక్ ఇంజిన్ ఉంటుంది. ఈ క్రయోజెనిక్ ఇంజిన్ అనేది కొత్తగా తయారు చేశారు అనమాట. ఇది లిక్విడ్ ఆక్సిజన్తోన లిక్విడ్ హైడ్రోజన్తోన ప్రయోగిస్తారు అనమాట దీన్ని. ఈ లిక్విడ్ ఆక్సిజన్ లిక్విడ్ H2 అనేది మనకి ఇక్కడ చిన్న సైన్స్ ఉంటుంది, ఇక్కడ దాకా అన్నీ వెళ్తాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేది కొంచెం కష్టమవుతుంది. అంటే సన్ సింక్రోనైజ్ ఆర్బిట్ నుంచి జియో సిమెట్రికల్ ఆర్బిట్కి వెళ్ళే దారిలో కొంచెం అవాంతరాలు ఎదురవుతాయి అనమాట. అవాంతరాల్ని అడ్డుకొని ఇంధనాన్ని సేవ్ చేసుకోవడానికి లిక్విడ్ హైడ్రోజన్ లిక్విడ్ ఆక్సిజన్ వాడతారు అనమాట. అంత సైన్స్ అవసరం లేదు, ఇది బ్రీఫ్గా గుర్తుపెట్టుకోండి. మొదటి దశలో ఏం వాడతారు, రెండో దశలో ఏం వాడతారు, మూడో దశలో ఏం వాడతారు, అంతే. తర్వాత ఫస్ట్ రష్యా నుండి దిగుమతి, తర్వాత సొంతంగా క్రయోజెనిక్ ఇంజిన్ తయారు చేసుకో. ఈ క్రయోజెనిక్ ఇంజిన్ అనేది అదే లిక్విడ్ O2 లిక్విడ్ H2తో అనేది రష్యాలో స్టార్ట్ చేశారు. ఫస్ట్లో మన వాళ్ళు జిఎస్ఎల్విని ప్రయోగించడానికి అక్కడ నుంచి తీసుకొచ్చేవారు ఈ ఇంజిన్ని. తర్వాత మన వాళ్ళే తయారు చేయడం స్టార్ట్ చేస్తారన్నమాట. దీంట్లో రకాలు వచ్చేసి 2001 నుంచి 2024 దీంట్లో రకాలు అనేవి రెండే ఉంటాయి, GSLV-1 GSLV-2 అని. తర్వాత GSLV Mark 3 అనేది ఒకటి ఉంటుంది. ఇంకా 2001 నుంచి 2024 వరకు 15 GSLV ప్రయోగాలు జరిగితే 4 ఫెయిల్ అయ్యాయి అనమాట. తర్వాత GSLV Mark 3 ఇది LVM-3 లేదంటే లాంచ్ వెహికల్ 3 అని కూడా అంటారు. దీన్ని వచ్చేసి ఫ్యాట్ బాయ్ లేదంటే బాహుబలి అని కూడా అంటారు అనమాట. ఇది మానవ సహిత యాత్రలు చేయడానికి, అంటే మనుషులతో రాకెట్ ప్రయోగానికి, అంటే జియో స్టేషనరీ ఆర్బిట్స్ కోసం, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళడానికి ఉపయోగిస్తారు అనమాట. ఇంకా 4 టన్నుల పేలోడ్ని, అంటే బరువుని 4 టన్నుల బరువుని ఇది భూస్థిర కక్షకి బదిలీ చేయగలనమాట. అంటే 400 మీటర్ల లోపు 4 టన్నుల వరకు తీసుకొని పోగలదు అనమాట. లోయర్ ఎర్త్ ఆర్బిట్ అయితే 10,000 కేజీలు, అంటే ఆల్మోస్ట్ 10 టన్నుల పేలోడ్ని తీసుకొని పోగలదు. 2014 డిసెంబర్ 18న GSLV MK3 ఫస్ట్ టైం విజయవంతమైందనమాట. దీంట్లో కూడా 3 దశలు ఉంటాయి. తర్వాత అవి స్ట్రాప్ అండ్ బూటర్స్ 2 ఉంటాయి, 2 వికాస్ ఇంజన్లు ఉంటాయి, ఒక క్రయోజెనిక్ ఇంజిన్ ఉంటుంది 3 దశల్లోన. 2024 డిసెంబర్లో శుక్రయాన్ని స్టార్ట్ చేస్తారు కదా, ఆ శుక్రయాన్ని ఈ GSLV మిషన్తోనే రాకెట్తోనే ప్రయోగించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంకా 2024 మంగళయాన్ 2ని కూడా ప్రయోగిస్తారు అనమాట. 2008లో మంగళయాన్ 1 అనేది, 2024లో మంగళయాన్ 2ని ప్రయోగించారు. దీనికి కూడా ఈ GSLV Mark 3నే ఉపయోగిస్తారు అన్నట్లు చెప్పారు. ఇంకా లాస్ట్ వచ్చేసి SSLV. ఈ SSLV అంటే
స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. ఇది కొత్తగా అభివృద్ధి చెందింది, ఇంకా అభివృద్ధి చేస్తున్నారు దీన్ని. కాకపోతే ఆల్రెడీ 2-3 ప్రయోగాలు చేశారనమాట. జియో సింక్రనైజ్లో 500 kg వరకు మోసుకొని పోగలదన్నమాట. మొదటి దశలో ఘన ఇంధనాన్ని, 4వ దశలో ద్రవ ఇంధనాన్ని ఉపయోగిస్తారు. మొదటి 3 దశల్లో అంటే ఫస్ట్, సెకండ్ 3 దశల్లో ఘన ఇంధనాన్ని STBPని, తర్వాత 4వ దశలోనే ద్రవ ఇంధనాన్ని ఉపయోగిస్తారనమాట. దీని హైట్ వచ్చేసి 34 మీటర్లు, విడ్త్ వచ్చేసి 2 మీటర్లు. ఇది 120 టన్నులు బరువు ఉంటుంది అనమాట. దీని మొదటి ప్రయోగం వచ్చేసి SSLV DA 2022 ఆగస్టులో చేశారు, కానీ అది ఫెయిల్ అయింది. దాంట్లోనే ఆజాదీ షాట్ అనేది ఒకటి విద్యార్థులు తయారు చేస్తుంటారు అనమాట. మనకి స్పేస్ స్కూల్ కిడ్స్ అని ఒకటి ఉంది కదా, ఇంతకుముందు మనం ఎమర్జింగ్ టెక్నాలజీలో చెప్పుకున్నాము. దాంట్లో ఆజాదీ షాట్ అనేది మన కర్ణాటకకి చెందిన స్కూల్ గర్ల్స్ తయారు చేస్తారు, దాన్ని ప్రయోగించారు, కాకపోతే అది ఫెయిల్ అయింది. తర్వాత 2023 ఫిబ్రవరి 10న SSLV D2లోన సేమ్ ఆజాదీ షాట్నే ప్రయోగించారు అనమాట.